అందరూ బాగుండాలని కోరుకుందాం. మనకి వేసవికాలం వచ్చిందంటే అనేక రకాల వసతులు కావాలి. ముఖ్యంగా మనకి నీరు కావాలి. అలాగే మనం కొబ్బరి బొండాల మీద ఆధారపడతాం. అలాగే నిమ్మకాయ మీద ఎక్కువగా ఆధారపడతాం. ఆ నిమ్మ పండుని మజ్జిగలో వేసుకుని తాగటం కానీ, నీటిలో వేసుకుని తాగటం కానీ ఎక్కువగా చేస్తూ ఉంటాం. ఎవరన్నా ఇంటికి వచ్చినా కూడా నిమ్మకాయ రసం తీసి మరి షర్బత్ చేసి ఇస్తూ ఉంటాము. వేసవికాలంలో ఎక్కువగా ఉపయోగపడేటటువంటి వస్తువుల్లో నిమ్మపండు చాలా ముఖ్యమైనటువంటిది. అలాంటి నిమ్మపండును గురించి ఈరోజు తెలుసుకుందాం. నిమ్మపండు మామూలుగా వేసవిలోనే కాదండి, అనేక రకాలుగా ప్రతిరోజు కూడా దేనికొక దానికి ఉపయోగపడుతూనే ఉంటుంది. మన నిత్య జీవితంలో ఎక్కువగా వాడేటటువంటి వస్తువుల్లో నిమ్మపండు కూడా ఒకటి. పండ్లలో నిమ్మపండు ముఖ్యమైనటువంటిది అన్నమాట. దానిలో విటమిన్ సి, విటమిన్ బి, మరి కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇలాంటి ప్రోటీన్లతో పాటు కార్బోహైడ్రేట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో ఉండే వివిధ సమస్యల నుంచి మనకి రక్షణ కలిగిస్తుంది. చాలా ఉపయోగకారిగా ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువగా ఈ నిమ్మపండును ఉపయోగిస్తూ ఉంటాం. దీనివల్ల మనకి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండోయ్. నిమ్మపండులో ఉండే సిరోటోనిన్ హార్మోన్లు మంచి నిద్రకు ఉపయోగపడతాయి. ఒక నిమ్మ చెక్క మీద ఒక లవంగ మొగ్గ వేసి అలా రూమ్లో గనక పెట్టుకున్నట్లయితే మనకి రూమ్ అంతా కూడా ఫ్రెష్గా అయిపోతుంది. అలాగే ఈగలు దోమలు కూడా రావు. ఈగలకి దోమలకి లవంగం వాసనన్నా నిమ్మ వాసనన్నా కూడా పడదు. అందుకని ఈగలు దోమలు రాకుండా కూడా ఇలా మనం చేయవచ్చు. మరి ఇంకా మనకు దప్పిక తీరుస్తుంది. వేసవికాలంలో మనకి చాలా దప్పిక వేస్తుంది కదా, అలాంటప్పుడు మజ్జిగలో ఒక నిమ్మ చెక్క పిండుకొని కొంచెం ఉప్పు వేసుకొని దాన్ని ఆరగా కొంచెం సేపుడికి తాగుతూ ఉంటే మనకి ఈ దప్పిక తీరుతుంది. డీహైడ్రేషన్ అనేది లేకుండా చేస్తుంది అన్నమాట. ఇంకా మనం గనక రాత్రిపూట పడుకునే సమయంలో అక్కడ ఒక నిమ్మ చెక్కను కోసి రెండు పక్కల కొంచెం ఉప్పు జల్లి మనకి మంచానికి రెండు పక్కల గనక పెట్టుకున్నట్టయితే గది అంతా కూడా మంచి వాసనతో, ఆ నిమ్మ వాసనతో ఆహ్లాదకరంగా అయ్యి మనకి మంచి నిద్ర పడుతుంది. గది అంతా కూడా మంచి వాసన వెదజల్లుతుంది. మరి నిమ్మలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి, మనకు తెలిసింది కదా. ఇంకా నిమ్మతో మనం సాంబార్లో నిమ్మ చెక్క పిండుకుంటే రుచి వస్తుంది. మరి ఇంకా కూరల్లో చాలా వాటిల్లో నిమ్మ చెక్క పిండుకుంటే మనకి మంచి రుచి కలుగుతుంది. అలాగే చిత్రాన్నం అని చేస్తాం, అంటే లెమన్ రైస్. మరి అట్లా నిమ్మకాయతోటే మనం టిఫిన్లు చేసుకుంటాము. ఇంకా ఈ బొరుగులతో చేసేటటువంటి ఉప్మాకు కానీ, అటుకులతో చేసే ఉప్మాలకు కానీ వాటన్నిటికీ కూడా మనం నిమ్మ చెక్కనే ఉపయోగిస్తాం. నిమ్మ చెక్క పిండకపోతే మనకు అది రుచి రాదు. పులిహోర చేసుకున్నా కూడా అందులో ఒక నిమ్మ చెక్క పిండితే చక్కటి రుచి వస్తుంది, మంచి రుచి కలుగుతుంది అన్నమాట. ఇలా వంటకాల్లో మనకి ఎప్పుడూ కూడా ఉపయోగపడేటటువంటి ఈ నిమ్మపండు మన ఆరోగ్యానికి మంచిది, మరి వంటలకి ఉపయోగపడుతుంది, నోటికి రుచిని కలిగిస్తుంది, మరి అనేక ఆరోగ్య సమస్యలను కూడా తీరుస్తుంది. కాబట్టి మరి ఈ నిమ్మపండుని ఎక్కువగా ఉపయోగిస్తాం కదా. మరి నేను ఉపయోగిస్తున్నాను, మీరు ఉపయోగిస్తున్నారా? వేసవికాలం అండోయ్, నిమ్మపండు లేకుండా ఇంట్లో ఉండకూడదు. ఫ్రిడ్జ్లో తెచ్చుకొని ఒక డజన్ ఉంచుకోండి. రోజు ఒక నిమ్మపండుని నీళ్ళల్లో పిండుకునో మజ్జిగలో పిండుకునో తాగండి. మన ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదు కదా. కాబట్టి నిమ్మపండును మాత్రం వదలకుండా ఇంట్లో పెట్టుకొని వాడండి. ఏమంటారు? ఇది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి. మర్చిపోవద్దండోయ్.